అమ్మవారిపేట ప్రాంతంలో అనుకోని అతిథులు వచ్చారు. ఈ అనుకోని అతిథులు ఎవరు? చాలా వరకు ఆస్ట్రేలియాతోని మనకు సత్సంబంధాలు ఉండటంతో గత కొన్ని దశాబ్దాలుగా, శతాబ్దాలుగా ఆస్ట్రేలియా నుంచి మన ప్రాంతానికి అనేక మంది వ్యక్తులు, ప్రముఖులు రావటం అత్యంత సహజమైన విషయం. కానీ వరంగల్ ప్రాంతంలోని అమ్మవారిపేట ప్రాంతంలో మాత్రం ఒక కలకల్లాడే జల సరస్సు ఉంది, నదీ ప్రాంతం ఉంది. ఈ ప్రాంతంలో ఆస్ట్రేలియాకు చెందిన అరుదైన పక్షులు మాత్రం ప్రతి ఏటా జనవరి ప్రాంతంలో లేదా మార్చి లోపు ఎప్పుడో ఒకసారి వచ్చి దాదాపు ఒక 15 రోజులు, నెల రోజుల పాటు ఇక్కడ విశ్రాంతి తీసుకోవడం అత్యంత సహజమైన విషయం. దాన్నే ఇప్పుడు మనం గమనిస్తున్నాం. ఇదంతా కూడా హనుమకొండ వరంగల్ ప్రాంతంలో ఉన్నది. ఇది అమ్మవారిపేట ప్రాంతం. ఇక్కడ మేడారం సమ్మక్క సారలమ్మ లాగా ఇక్కడ కూడా సమ్మక్క సారలమ్మ ఎంతో ప్రసిద్ధిగాంచాయి. ఒకవైపు అమ్మవారి ప్రాంతం, మరొక వైపు చారిత్రక ప్రసిద్ధి చెందిన ప్రాంతం, మరోవైపు అత్యంత సహజంగా ఏర్పడ్డ ఒక జలాశయం. ఈ జలాశయానికి సంబంధించి మరి ఎందుకు ఈ పక్షులు వస్తాయో, మరి ఎవరు ఆహ్వానించారో, నిజానికి ఈ ప్రకృతి ప్రేమ అనేది వాటికి ఎట్లా కలిగిందో మనకు తెలియదు. కానీ ప్రతి ఏటా మాత్రం జనవరి నుంచి మార్చి లోపల కనీసం ఈ అరుదైన పక్షులు దాదాపు 300 నుంచి 500 వరకు పక్షులు ఇక్కడ ఈ ప్రాంతానికి రావడం చేరుకుంటాయి. చేరుకున్న తర్వాత ఇక్కడి పక్షులతో సహవాసం చేసి దాదాపు ఒక 15 రోజుల నుంచి నెల రోజుల పాటు కూడా ఈ ప్రాంతంలో విడిది చేసుకుంటాయి. ఇంకా విశేషం ఏమిటంటే దీనిలో అనేక రకమైన పక్షులు ఉన్నాయి. ఆ ఆస్ట్రేలియా దేశానికి చెందిన మిక్స్డ్ కొంగలు కావచ్చు, ఇతర పక్షులు కావచ్చు, మన దేశంలో అభివర్ణించే అనేక రకమైన పక్షులు కూడా ఇక్కడ దాదాపు 500 వరకు చేరుకుంటాయి. తర్వాత మన ప్రాంత పక్షులన్నీ కూడా వాటితో సహవాసం చేస్తూ వాటికి ఒక పైలట్గా కూడా వ్యవహరించడం అనేది విశేషం. ఈ పక్షులను చూడటానికి చాలా ప్రాంతాల నుంచి ఇప్పటికే పర్యాటకులు కూడా వస్తున్నారు. చాలా మంది కూడా వీటిని సందర్శించి ఆశ్చర్యం పొందుతున్నారు. నిజానికి కొన్ని ఖండాలు దాటి, ఖండాంతరాలు దాటి, అనేక జలాశయాలు దాటి, సముద్రాలు దాటి ఒక వరంగల్లో మారుమూల ప్రాంతంలో ఉన్న అమ్మవారిపేట ప్రాంతానికి రావటం అనేది చాలా మందికి ఆశ్చర్యానికి గురి చేస్తుంది. సందర్శకులనైతే నిజానికి అచ్చెరువు కలిగిస్తుంది. తర్వాత ఇక్కడ నీటి శాతం కూడా కొద్దిగా తక్కువగా ఉండటంతో చేపలను వేటాడటం కానీ, ఆ పక్షులు చేపలను అవలీలగా తినటం కానీ కూడా జరుగుతుంది దీనికి సంబంధించి. తర్వాత ఈ ప్రాంతంలో కూడా ఈ 15 రోజులు కూడా సందడి చేసి తర్వాత మళ్ళీ వాటి ప్రాంతానికి అవి చేరుకుంటాయి. కానీ ఇంకో దీనిలో విశేషం ఏమిటంటే ఈ గడిపిన కొద్ది రోజుల పాటు కూడా ఇక్కడ పిల్లల్ని కూడా కంటాయి. అవి వెళ్ళిపోయేటప్పుడు, మళ్ళీ ఆస్ట్రేలియా వెళ్ళిపోయేటప్పుడు అత్యంత సహజంగానే ఆ పిల్లల్ని కూడా తీసుకొని వెళ్తాయి. ఇవన్నీ కూడా మనం ఒకసారి గమనిస్తే నిజానికి ఎక్కడో దేశాలు దాటి ఈ ప్రాంతం మీద ఎందుకు మమకారం కలిగింది, ఈ ప్రాంతంలో మాత్రమే ఉండటానికి కారణాలు ఏమిటి, ఇక్కడ ప్రకృతి సహజమైన సంపద ఏమన్నా ఉందా, లేకపోతే వాటి పట్ల ఎట్లా మమకారం కలిగింది, తర్వాత ఒక ప్రాంతంలో ఒక జంతువుకు కానీ లేదా పక్షులకు కానీ అంటే రెండింటి కూడా పడని పరిస్థితులలో కూడా ఆస్ట్రేలియా నుంచి వచ్చిన ప్రతి పక్షికి కూడా మన ప్రాంత పక్షులు తోడుగా నిలవటం, కొన్ని రోజుల పాటు వాటితోనే ఉండటం, సహజంగా ఒక పైలట్ లాగా అంటే ముందు దారి చూపే పక్షుల్లాగా వ్యవహరించడం అనేది కూడా ఒక విశేషం. వీటన్నిటికి సంబంధించి మనకు ఒక స్థానిక వన ప్రేమికులు ఉన్నారు. ఈ పక్షులకు సంబంధించి అనేక సంవత్సరాలుగా కూడా వాళ్ళ ఇంట్లోనే ఒక మ్యూజియం లాగా పక్షులను పెంచుతారు. ఈ పక్షుల గురించి కూడా వివరించింది, మనకు చెప్పింది కూడా వారే. గాదె స్వరూపరెడ్డి గారు ఉన్నారు, వారిని అడిగి వివరాలు తెలుసుకుందాం. స్వరూపరెడ్డి గారు, మీరు చెప్పండి, మీకు జంతువులతోని, పక్షులతోని మీ కుటుంబం అంతా కూడా కొన్ని దశాబ్దాలతో మమేకమైంది. అసలు ఈ ఆలోచన ఇక్కడ వీటన్నిటిని కూడా వస్తాయని ఎట్లా గమనించారు? వీటి గురించి మీకు తెలిసింది చెప్పండి. యాక్చువల్గా చాలా సంవత్సరాల నుంచి ఇక్కడికి పక్షులు వస్తున్నాయని మాకు తెలుసు. మేము ఎన్నోసార్లు వచ్చినాము ఇది చూడటానికి. కానీ ఆస్ట్రేలియా నుంచి ఇక్కడికి వచ్చడం అంటే చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఎందుకంటే చాలా చిన్న చెరువు ఇది. ఎంత చిన్న అంటే అమ్మవారిపేట చెరువు అని. కానీ అవి సీజన్లో దాదాపు మన ఒక 15 రోజుల క్రిందట ఇక్కడికి వచ్చినాయి. ఇవి మళ్ళా దాదాపు వెళ్ళిపోతుండొచ్చు ఒక 20 రోజుల్లో. కానీ వాటికి అసలు ఎట్లా వస్తున్నాయి ఇక్కడికి అంటే ఏంటిది, ఇన్ని దేశాలు దాటి ఇట్లా వస్తున్నాయి, ఎన్నో ఉన్నాయి కదా మనకి. చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే ఇది మీడియా ద్వారా చాలా మందికి తెలవాలి. ఇక్కడ ఇంకా ఇటువంటి ఏమైనా ఉంటే చాలా ప్రజలు చూస్తారు. టూరిస్ట్ ప్లేస్ లాగా చేయొచ్చు. ఇక్కడ మంచి బోట్ సిస్టమ్ కానీ ఏదైనా చేయొచ్చు. కొండలు కూడా మంచి చాలా బాగున్నాయి. ఈ పక్షులను చూస్తుంటే మాకైతే చాలా సంతోషం అనిపిస్తుంది. మాకు ఇటువంటి పక్షుల్ని ఎక్కడో, ఇప్పుడు మేము వేరే వేరే దేశాలు కూడా తిరుగుతున్నాము, ఎక్కడో చూస్తున్నాం. కానీ మన దేశంలో, మన వరంగల్లో చూడటం మనకి చాలా గొప్పమైన విషయం. సార్, ఒక డౌట్, అంటే మీకు తెలిసినంత వరకు ఈ పక్షులు ఆహారంగా ఏం తింటాయి? ఎక్కువ శాతం చేపలు తింటాయి సార్. ఈ పక్షులన్నీ చేపలు. ఇక్కడ కాకపోతే మనకి
చేపలు మీకు చూస్తుండొచ్చు, మీకు చూస్తే చేపలు ఎగురుతున్నాయి. అంటే చాలా వాటికి మంచి ఆహారం ఇక్కడ. ఈ చేపల గురించి వాటికి ఫుడ్ ప్రాబ్లం లేదు. ఈ గుడ్లు ఇక్కడ పెట్టి పొదిగి పిల్లలు చేసినాక తీసుకొని వెళ్ళిపోతాయి. నేల మీద ఉండే మిగతా ఆహారమైన తినే మీరు చూసారు ఎట్లా? పురుగులు చిన్న చిన్న పురుగులు తింటుంటాయి సార్. అవి కూడా ప్రాబ్లం. ఇప్పుడు మేము కూడా ఇంట్లో పక్షులు పెంచుతుంటాము. నాన్ వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ సార్ అది కూడా. కాబట్టి పక్షులు అంటే వాటి ఆలోచన మనం అసలు చాలా గ్రేట్. అంటే ఎక్కడి నుంచో మళ్ళీ అక్కడికి పోవటం అనేది అది ఒక ఫ్లైట్ లో వచ్చింది కాదు, రూట్ కాదు, అయినా వచ్చి మళ్ళీ వెళ్ళిపోతున్నాయి అంటే చాలా గొప్పమైన విషయం అది.